సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. ప్రచారానికి ఇక ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. సూర్యాపేటలో ఆ మున్సిపల్ చైర్మన్ పై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మనతో మాట్లాడానికి ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి ఉన్నారు. చెప్పండి, అంతా ఒక కొత్త జోష్ కనపడుతుంది. పెద్ద ఎత్తున ర్యాలీ కూడా పెట్టడం జరిగింది. ఎలా ఉండబోతుంది సూర్యాపేట? క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. సూర్యాపేట మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. ఇక్కడ చూస్తే మాకు డెఫినెట్గా మంచి స్పందన ఉన్నది. జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు గ్రూపులు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో నేను బలపడతా అనుకున్నాడు. అదంతా పూర్తిగా అవాస్తవం. అందరం గెలుపు ఒకటే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ గారి సమక్షంలో ఇక్కడ అందరం బ్రహ్మాండంగా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. మీరు ఎక్కడ చూసినా చూడండి, ఇంత ఉత్సాహంగా ఇన్ని వేల మంది ఈరోజు వచ్చి మంత్రి గారు వస్తున్నారంటే స్వాగతం పలకడానికి మీ అందరం వచ్చినాం. ఇక్కడ ఇదేంది ముందు ప్లాన్ చేసిన మీటింగ్ కాదు. కొన్ని గంటల వ్యవధిలో ఓన్లీ వాట్సాప్లో మెసేజ్లు పెడితే స్వచ్ఛందంగా కార్యకర్తలు వేల మంది సూర్యాపేట మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి, కాంగ్రెస్ జెండాను ఎగరేయాలి, స్వర్గీయ టైగర్ ఆర్డీఆర్ గారికి ఆత్మకు శాంతి చేకూరాలంటే దీని విజయం సాధించి ముఖ్యమంత్రి గారి బహుమతి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అంటే గత 10 ఏళ్లలో ఇక్కడ బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి సూర్యాపేట పట్టణం అభివృద్ధి చెందింది. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ల పాటు కూడా అధికారంలో ఉంది. ఏం అభివృద్ధి చేశారు? ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మేలా లేరని కూడా మాజీ మంత్రి చెప్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు 10 సంవత్సరాల అధికారం నుండి కేసీఆర్ గారికి నెంబర్ 2గా ఉండి సూర్యాపేటకు చేసింది శూన్యం. ఆ రోజు వాస్తవంగా బీజేపీ ఒక శిఖండి పాత్ర పోషించి ఓట్లు చీల్చి మాత్రమే గెలిచినారు తప్ప ఇంకోటి కాదు. ఇంకొక విషయం, ఆ రోజు టికెట్ ఆలస్యం అవడం వల్ల జగదీశ్వర్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ అయింది, కాకపోతే ఇంకోటి కాదు. ఇక్కడ ఈరోజు గ్రూపులకు అతీతంగా మేము ఒక మెరిట్ బేస్ చేసుకొని సిస్టమ్స్ టికెట్ ఇచ్చినాం. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ 48 వార్డులకు గాను 566 దరఖాస్తులు వచ్చినాయి. అంటే మాకు వడపోత తీసుకొని 48 మంది అభ్యర్థులను నిలబెట్టడం చాలా కష్టమైంది. అదే జగదీశ్వర్ రెడ్డి గారు 2 సంవత్సరాలకు అయింది వాళ్ళకి అధికారం పోయి, కానీ ఈరోజు 48 వార్డులకు వాళ్ళు కారు గుర్తు పెట్టలేని పరిస్థితి ఉంది. మా దగ్గర ఎవరైతే టికెట్ రాలేదో వాళ్ళని ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళకి ఇండిపెండెంట్గా బలపరిచే పరిస్థితి ఉంది. అది జగదీశ్వర్ రెడ్డి గారి పొజిషన్. అంటే ముందుగానే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని కూడా అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఎలా ఉంది? ఎందుకంటే ఇది మా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అన్ని సామాజిక వర్గాలకు కట్టుబడి ఉంది. ఈరోజు సూర్యాపేట జనరల్ స్థానం అయింది. ఇక్కడ ఆర్యవైశ్యుల ఓట్లు దాదాపు అందరికంటే మెజారిటీగా ఉంటాయి చేపట్టి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని ఆలోచన చేసి 121 చైర్మన్లు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు. అందులో సూర్యాపేట ఆర్యవైశ్య చైర్మన్గా ప్రకటించడం చాలా హర్షణీయం. ప్రజలు కూడా దాని పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే ఇది పెద్ద బిజినెస్ కమ్యూనిటీ సూర్యాపేటలో టౌన్. మనం కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు కూడా మీలా సత్యనారాయణ గారిని 2 సార్లు చైర్మన్గా ఎన్నుకున్న చరిత్ర కూడా అది కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినారు. పోయినసారి జగదీశ్వర్ రెడ్డి గారు ఆర్యవైశ్యుని చైర్మన్ చేస్తా అని చెప్పి మోసం చేసినారు. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి చెప్పడానికి ఇది నిదర్శనం. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి ఉన్నారు. చెప్పండి, ఎలా ఉండబోతుంది సూర్యాపేట? బ్రహ్మాండంగా ఉంటుంది సూర్యాపేట మున్సిపాలిటీ. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తారు. అది తప్పదు, తథ్యం. అది ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో 116 స్థానాలు ఉంటే 74 స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ లెవెల్లో పొందబెట్టడం జరిగింది. ఆయనతో కొద్దిగా మిగిలితే ఈ మున్సిపాలిటీ తొక్కిపారేస్తాం అని కూడా, అంటే నేను తొక్కుడు కాదు, కాంగ్రెస్ పార్టీ అది కార్యకర్త ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పవర్ అధికారంగా కోరుకుంటున్నారు. సూర్యాపేటలో అధికారం లేక ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అంత అస్తవ్యస్తంగా ఉంది వ్యవస్థ. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చెప్పులు లేనివాడు కూడా ఫార్చునర్ కార్లు తిరిగిన చరిత్ర సూర్యాపేట పట్టణంలో ఎవరంటే చెప్తారు. ఆయన మంత్రికే ఆ పరిస్థితి ఉండే. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అనేది బలంగా ఉంది. దీనికి అంతటి కారణం దివంగత మా ప్రియతమ నేత దామోదరి గారి నాయకత్వం. బలంగా ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థ, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ బలంగా ఉంది. ఆయన లేకున్నా ఆయన ఆత్మ అందరిలో ఉంది. ఈ ప్రాంతంలో ఈ ప్రతి ఒక్క కార్యకర్త కూడా దామోదర్ రెడ్డి గారి ఆత్మ, అంటే దామోదర్ రెడ్డి గారి ఆలోచన ప్రకారమే, వారి ఏదైతే ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన ప్రకారం ప్రతి కార్యకర్త కూడా వారి ఆశ సాధన కోసం వారు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని వారి కోరిక. ఆ కోరికను, వారి ఆశయాన్ని సాధిస్తానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. గ్రామ పంచాయతీలు ఏ విధంగా తొక్కిర్రో ఈ మున్సిపాలిటీకి అదే గతి పడుతుంది జగదీష్ రెడ్డి గారు. కానీ దొంగలంతా కూడా ఒకటయ్యారు, మళ్ళీ దోచుకోవడానికి వస్తున్నారని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం చేస్తూ కూడా ఓట్లు అడుగుతున్నారు. మంచి మాట చెప్తుండు. అసలు దొంగ చరిత్ర జగదీశ్వర్ రెడ్డిది. జగదీశ్వర్ రెడ్డి మీద దొంగతనం కేసు ఉంది, మోటార్ల దొంగతనం కేసు ఉంది. ఏదైతే ఒక బంకులో పైసలు క్యాష్ వేసుకొచ్చిన చరిత్ర ఉంది. మర్డర్ కేసుల చరిత్ర ఉంది. మర్డర్ కేసులు చేసే చరిత్ర 2 కేసులు ఉన్నాయి. అనేక కేసులు జగదీశ్వర్ రెడ్డి మీద, కానీ మా దగ్గర ఉన్న నాయకులకు ఎవరికి అటువంటి కేసులు లేవని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాను. మా సర్వోత్తమ గారికి అసలుకే కేసు లేదు.
ఇక ఉన్న ముగ్గురు ఉన్నాడా, మా ముగ్గురులో కూడా ఎవరికి అటువంటి కేసులు లేవు, అటువంటి అరాచకమైన కేసులు లేవు. మాకేమంటే పొలిటికల్ ఉన్న కేసులు తప్ప ఇటువంటి దోపిడీలు దొంగతనాల కేసులు వారికి ఉన్నాయి, వారెంబడున్న కార్యకర్తలకు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా ఎలా ఉండబోతుంది అంటారు? పోటీగా ఉంటుందా? వార్ వన్ సైడ్ అయినా మొత్తం, ఎందుకంటే చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు టికెట్లు ఆశించారు, మొత్తం ఈ గ్రూప్ తగాదాలు ఈ విధంగా ఏ విధంగా మా గురించి ఆలోచించకంటే జగదీశ్వర్ రెడ్డి మీద విశ్వాసం కోల్పోయిన వాళ్ళ నాయకత్వం, వాళ్ళకున్న కార్యకర్తలు. ఎందుకంటే గతంలో 4-5 చైర్మన్లు చేస్తా అని చెప్పి వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని ఒకళ్ళు చేసి మిగిలిన ముగ్గురు డబ్బులు కాజేసిన చరిత్ర జగదీశ్వర్ రెడ్డికి ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీలో ఎవరు కూడా అభ్యర్థి పెట్టకపోవడం కారణం ఏంటంటే అది ఒక దురాలోచనతో పెట్టలేదు. ఆ దెబ్బకి 2 చైర్మన్లు నామినేషన్ విడ్రా అయినరు. ఒక గండూరు ప్రకాష్, గండూరు ప్రవళిక, తర్వాత అన్నపూర్ణమ్మ గారు కూడా నామినేషన్ వేసి కౌన్సిలర్గా ఉండే పరిస్థితి లేక విడ్రా అయిపోయారు. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి మీద నాయకత్వం మీద నమ్మకం లేక ఇది బూడకం అయితే రేపు మళ్ళీ దింపి ఏం చేస్తారు, ఆగం చేస్తారు అని చెప్పేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఇక 2-3 వాళ్ళ లేపిడు చైర్మన్లు అని. ఆ చైర్మన్ అభ్యర్థులు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ వార్డులలో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, చెప్పండి ఎలా ఉండబోతుంది తిరుమలగిరి కానీ సూర్యాపేట కానీలో? సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలిపించుకుంటున్నారు ప్రజలు. ఓకే, సూర్యాపేటలో మాత్రం ప్రధానంగా జగదీశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా మా మున్సిపల్ చైర్మన్ వస్తున్నారు. వాళ్ళకి నిలబడే ధైర్యం లేదు, అప్పుడే చేతులు ఎత్తేసారు. రైట్, చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా భారీ ర్యాలీ నిర్వహించినారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా మొత్తం గ్రూప్ తగాదాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి నేతలంతా కూడా సూర్యాపేట మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రచారానికి ఇక రేపే చివరి రోజు కావడంతో కూడా అంతా పోటాపోటీగా ఓవైపు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేటపై కన్నేయడం జరిగింది. ఖచ్చితంగా పోటాపోటీగా ప్రచారంలో ఆ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటామని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. వీడు రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట. For more videos like this, subscribe Big TV channel.